ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే ఈ యొక్క అస్థిర రూపులైనటువంటి అనాత్మ రూపులైన ఈ శరీరాలు మొదలైన వాటి యందు సత్యభావన చేయటం ఏదైతే ఉన్నదో అదే గాఢమైనటువంటి హృదయస్థమైనటువంటి అంధకారము, అజ్ఞానము. అటువంటి తమస్సు, సూర్యుడు మొదలైనటువంటి ప్రకాశము చేత కూడా ఆ హృదయ పరివర్తనము అనేటువంటిది జరగదు. కానీ ఆత్మయందు అంటే ఆత్మభావన చేయడం అనేటువంటి దాని చేత ఉదయించేటువంటిది సర్వము కూడా వ్యాపించి ఉంటుంది, నిరంజనమై ఉంటుంది. అంటే సత్యమునందు సత్యభావన చేయడం అనేటువంటి దాని చేత ఉదయించేటువంటి జ్ఞానము సర్వము వ్యాపించి నిరంజనమై మాలిన్యరహితమైనటువంటి చిన్మాత్రమే నేను అనేటువంటి జ్ఞానస్వరూప సూర్యుని చేత మాత్రమే ఆ జ్ఞానము అనేటువంటిది హృదయములో స్థిరపడి ఉన్నటువంటి అనాత్మ స్వరూపాలను సత్యము అనే భావించేటువంటి ఏ తమస్సుతో కూడిన అజ్ఞానం ఉంటుందో అది నశించిపోతుంది జ్ఞానరూప సూర్యుని చేత మాత్రమే అనే చెబుతూ, ఓ రాఘవ, దృఢభావన అనేటువంటిది చేశావనుకో, అలా చేయడం చేత మూఢులు కూడా విషాన్ని అమృతంగా చేయగలుగుతారు, అమృతాన్ని విషంగా కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా వివేకులైనటువంటి వారు ఆత్మను గురించినటువంటి దృఢమైన భావన చేయడం చేత ఆత్మరూపులే అవడములో సందేహం ఏమైనా ఉన్నదా? ఎటువంటి సందేహం లేదు కదా అని చెబుతూ, ఈ దేహాలు సత్యము అనే భావన చేత చూడబడినట్లయితే దేహము పూర్ణముగా దేహమే అవుతూ ఉంటుంది. అంతేకాని ఈ దేహము అసత్యము అనే భావన చేత కనుక ఎవడైతే చూడబడతాడో దేహము చిదాకాశ రూపత్వాన్నే పొందుతూ ఉంటుంది అని చెబుతూ, అంటే ఈ దేహము సత్యభావన చేత కనుక చూడబడిందనుకో దేహమే అవుతూ ఉంటుంది. అసత్య భావన చేత చూడబడినట్లయితే బ్రహ్మాకాశ రూపత్వాన్నే పొందుతూ ఉన్నది. కాబట్టి రామ, ఈ విధంగా అణిమాది పదప్రాప్తి అందలి అంటే అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ప్రాకామ్య, ప్రాప్తి, సిద్ధి, ఈ సత్వ, వసిత్వ అనేటువంటి ఈ యొక్క అణిమాది అష్టసిద్ధులు అనేటువంటి వాటిని ప్రాప్తి పొందేటువంటి జ్ఞానముతో కూడుకొని సాధుస్వరూపుడమైనటువంటి నీవు విని ఉన్నావు కదా. ఇంకా ఇప్పుడు మరి ఒక ఉపాయాన్ని గురించి నేను తెలియజేస్తాను, అది విను. రేచకాభ్యాసయోగేన జీవ కుండలినీ గృహ ఉద్ధృత్య యోజ్యతే యోవా దామోదహ పవనాదివా. మనుజుడు ఏం చేస్తున్నాడు అంటే పుష్పాల యొక్క సువాసనను వాయువు నుండి ఆకర్షించి ముక్కునందు నియోగించడం వల్ల రేచకము అనేటువంటి అభ్యాసము చేత అంటే గాలిని విడచడము అనేటువంటి అభ్యాసము చేత జీవుడు కుండలిని రూపగృహము నుండి కూడా బయటకు వచ్చేస్తున్నాడు. అలా బయటకు వెళ్ళి ఇతరమైనటువంటి దేహాల యందు ఎంతవరకు నియోగించుకుంటూ ఉంటాడో అంతవరకు కూడా తన యొక్క పూర్వదేహము అనేటువంటిది తన పూర్వ శరీరాన్ని, పాత శరీరాన్ని వదిలివేసి ఉంటాడు. అప్పుడు చేష్టారహితమైనటువంటి ఆ దేహాన్ని కొయ్యలాగానే, రాయిలాగానే చూస్తూ వదిలివేస్తూ ఉన్నాడు. ఎందుకు? దానిలో ఎటువంటి కదలికలు లేవు. చెట్లకు నీరు పోసేటువంటి వాడు తానే వృక్షానికి, లతకు కూడా నీరు పోయేదలంచాడు అనుకో,
దానికే ఆధారమున జలసించనం చేసినట్లుగానే, అంటే ఏ చెట్టుకు నీరు పోయాలి అనేటువంటిది తలంచాడో ఆ చెట్టుకు నీరు పోసి ఆదరించినట్లుగానే యోగి కూడా ఏం చేస్తాడు అంటే తన యొక్క ఇష్టము వచ్చినట్లుగా స్థావరాలలో కానీ లేదా జంగమాలలో కానీ, అంటే కదిలేటి వాటి యందు కదలని వాటి యందు కూడా వాని యొక్క శరీరాన్ని ప్రవేశింపబెట్టాలి అనుకున్నాడు అనుకో. వాని యొక్క సంపదని అనుభవించడం కోసం వాని యొక్క దేహము జీవుడు బుద్ధుల యందు కూడా మరి తాను ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే ప్రవేశించాలి అనుకునేటువంటి వస్తువులు దాని దేహంలోనూ దాని యొక్క జీవత్వంలోనూ దాని యొక్క బుద్ధులు యందు కూడా తాను ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇలాగ యోగి ఇతరమైనటువంటి శరీరంలో సిద్ధి సంపదని అనుభవించి తన పూర్వదేహం నుండి ఉన్నట్లయితే, మరి తను వదిలిపెట్టినటువంటి దేహము ఇంకా ఉండి ఉన్నట్లయితే, అంటే ఎవరన్నా చూసి దానిని మరి పూడ్చిపెట్టడము లేదా దహనము చేయడము కాల్చివేయడము అనేటువంటిది చేయకుండా ఇంకా సురక్షితంగానే కాపాడుతూ ఉన్నట్లయితే మళ్ళీ కూడా దాని యందు మళ్ళీ ప్రవేశిస్తాడు. లేకపోతే తనకిష్టమైన మరి ఏ ఇతర దేహాలనైనా సరే కూడా ప్రవేశిస్తూ ఉంటాడు. అదేవిధంగా మనకి శ్రీ శంకరాచార్యులు వారు అంటే మరి ఎవరంటే మండన మిశ్రుడు, ఆయన భార్య ఉభయ భారతి అనేటువంటి భార్యాభర్తలు ఈ వేదాంత చర్చలో తర్కమునందు పాల్గొనినప్పుడు ఆమె కొన్ని కామ కళా చేష్టలను గురించి అడుగుతూ ఉంటుంది. దాని యొక్క అనుభవ సిద్ధి ఆయనకు లేదు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఆ శరీరముతో ఆయన ఎటువంటి వనితా సంగము కాదు కదా, సంకల్పం మాత్రం కూడా ఆయన చేయలేదు. అటువంటిది కామ కళా చేష్టలను గురించి ఆమె వేసినటువంటి ప్రశ్నకు సమాధానం దొరక ఆయన ఒక రాజు యొక్క శరీరం మృతదేహాన్ని తన యొక్క శరీరాన్ని శిష్యులను భద్రపరచమని చెప్పి ఆయన ఇటువంటి రేచకమైనటువంటి అభ్యాసాదులను చేసి అక్కడే కుంభించి అప్పుడు ఆయన శరీరాన్ని వదిలి ఆయన ఈ కేచరీ ముద్రతో కూడా కూడుకుని పరకాయ ప్రవేశము, అంటే మృతుడైనటువంటి ఆ రాజు శరీరంలోకి వెళ్ళి ఆ రాజు భార్యలతోటి ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి సాంసారికమైనటువంటి కాపురాలు అవన్నీ చేసి ఆ విషయాలను గురించి అనుభవం కోసమే సిద్ధి సాధించుకొని మళ్ళీ వచ్చి వారి యొక్క అనుమానాలను వారి యొక్క ప్రశ్నలకు తగినటువంటి సమాధానం ఇచ్చి, అంటే అటువంటి చర్చా కార్యక్రమానికి తగినటువంటి ఆయన యొక్క దేహాన్ని శిష్యులు పరిరక్షించడం వల్ల మళ్ళీ కూడా ఆయన అనుభవ సిద్ధిని ఎప్పుడైతే పొందాడో ఆ పొందినటువంటి జ్ఞానం ద్వారా ఆమె యొక్క ప్రశ్నకు తగినటువంటి సమాధానం చెప్పగలిగారు. అంటే మళ్ళీ తన శరీరాన్ని పొందారు. ఈ విధంగా చేయగలిగినటువంటి విషయం అనేది అలాగే అంటే శ్రీ శంకర భగవత్పాదులు కూడా ఏం చేస్తున్నారు, జగద్గురు అయినటువంటి శ్రీ శంకరులు కూడా పరకాయ ప్రవేశం ద్వారా ఆయన యొక్క విషయాన్ని అనుభవాన్ని గడించి ఆ అనుభవాన్ని తన యొక్క అనుభవ సిద్ధిలోకి సాధించుకొని మళ్ళీ తన శరీరాన్ని తను పొందినట్లుగానే, అంటే మనకు అనేక శాస్త్ర ప్రమాణాలు ఉన్నవి. అలాగే ఇట్లు యోగి అయినటువంటి వాడు వేరే శరీరంలో ఆయన యొక్క అనుభవ సిద్ధి సంపద అనేటువంటిది అనుభవిస్తాడు. ఆ సిద్ధిని పొందుతాడు. తన పూర్వదేహం కనుక ఒకవేళ ఉన్నది, దాన్ని సంరక్షించిన వారు ఉన్నారు అంటే తన పూర్వదేహంలో ప్రవేశిస్తారు. అంటే ఆ దేహం లేదు, దహనమో ఖననమో చేయబడింది. అప్పుడు ఆ దేహము కాకుండా ఇంకా కూడా తనకిష్టమైనటువంటి శరీరాలను ఉపాధులను వెతుక్కుంటాడు. తర్వాత ఆ దేహంలో ప్రవేశిస్తాడు. ఈ విధంగా అంటే లేకపోతే యోగులైనటువంటి వారు, యోగము అంటే అభ్యాస యోగము, అభ్యాసము అనేటువంటిది అనుభవ సిద్ధిని పొందినటువంటి యోగము. కలయికతో కూడినటువంటి వాళ్ళు ఏ యొక్క విషయాన్నైతే లక్ష్యముగా పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని సిద్ధి పొందినటువంటి వారే యోగులు. ఈ యోగులు ఇతరమైనటువంటి శరీర భోగాలను అనుభవించిన తర్వాత ఇంకా కూడా స్థావరము జంగమము మొదలైనటువంటి ఏ యొక్క ఉపాధులు అయితే ఉంటాయో సమస్త ఉపాధుల యొక్క ప్రతిబింబభూతమైనటువంటి ఏ ఉపాధులైతే ఉంటాయో ఆ ఉపాధులకు కూడా మరి బింబభూతాలైనటువంటి సమస్త జీవులను జగత్తును వ్యాప్తమైనటువంటి తన యొక్క ఆత్మ జ్ఞానము చేత పరిపూర్ణము చేసి మరీ ఉంటారు.
అని చెబుతూ, ఓ రామచంద్ర, యోగా ఐశ్వర్యము చేత సంపన్నమైనటువంటి ఈ చిత్ప్రకాశము, అంటే ఈ చిత్ప్రకాశము అనేటువంటిది సదా ఏమై ఉన్నది? దోషరహితమే అయి ఉన్నది, మాలిన్యరహితమే అయి ఉన్నది, శాశ్వతమై నిత్యోదయమయ్యే ఉన్నది. నిత్యోదయము అంటే శాశ్వతమయ్యే వ్యాపించి ఉన్నది. కాబట్టి ఇటువంటి శాశ్వతమైనటువంటి స్వరూపాన్ని, శాశ్వతత్వాన్ని పొందినటువంటి తన యొక్క స్వరూపాన్ని ఎరిగి దేనినైతే కూడా ధ్యానిస్తూ ఉన్నాడో, మరి దేనినైతే తన యొక్క స్వరూపాన్ని ఎరిగి దేనినైతే వాడు కోరుతూ ఉన్నాడో దానిని శీఘ్రంగా కూడా పొందుతూ ఉన్నది. కానీ తత్వజ్ఞాని అనేటువంటి ఈ అల్పమైనటువంటి సిద్ధులను అధికంగా తలంచడు. అంతేకాదు నిరతిశయానంద రూపమైనటువంటి తన యొక్క ఆత్మనే అధికంగా తలుస్తాడు అని చెబుతూ, అణుతాస్థూలతోపాయ జ్ఞాన సాధ్యం చ యోగిన పరకాయాస్తి భోగాశ్చ వర్ణంత్య ఇహ యుక్తిభిః. యోగి దేహం యొక్క అణుత్వము, స్థూలత్వము మొదలైనటువంటి ఉపాయాలను, ఇతర శరీరాలను అంటే పరకాయ ప్రవేశాన్ని, ఇటువంటి విషయాలు అన్నీ కూడా సరి అయినటువంటి యుక్తులతోటి గురించి వర్ణించి తెలియజేసి, ఇంకా కూడా అంటే ఈ నిర్వాణ ప్రకరణమునందు అణిమాది లాభయోగోపదేశము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, అణిమాదివి గుణైశ్వర్యయుక్త సా నృపభామిని ఏవం బభూవ చూడాల ఘనాభ్యాసవతి సతి. ఓ మునీశ్వర, పైన తెలిపినటువంటి అంటే విషయమునందు అంటే ఈ ప్రాణాయామాదుల యొక్క దృఢమైనటువంటి అభ్యాసము చేత రాజపత్ని అయినటువంటి ఆ చూడాల యొక్క అనిమాది అష్టసిద్ధుల యొక్క గుణాల చేత ఆమె సంపన్నురాలయ్యింది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామునికి తెలియజేస్తూ ఇంకా ఏమని చెప్తూ ఉన్నారు అంటే, మోహ కాలుష్యము యొక్కయు ఇంకా కూడా తాపత్రయాలు అంటే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికమైనటువంటి తాపత్రయాలు అంటే శరీరము, మానసికము అనేటువంటి వ్యాధులు గురించినటువంటి ఆది వ్యాధులు. ఈ వ్యాధుల యొక్క వినాశము చేత అంటే తాపత్రయాల యొక్క వినాశము కలిగింది ఆమెకి. అంతేకాదు మోహము కూడా నశించిపోయింది. అంతేకాదు గంగలాగా నిర్మలమైంది, స్వచ్ఛమైన గంగలాగా శీతలమై చల్లనిది అయి ఉన్నటువంటి ఆ చూడాల ఒకప్పుడు ఆకాశ మార్గాన పోతూ ఉన్నది, మరి ఒకప్పుడు సముద్ర కోటరమున ప్రవేశిస్తూ ఉన్నది, వేరొకప్పుడు భూమండలంపై సంచరిస్తూ ఉంది. ఇలా అనేక సిద్ధులను సాధించినటువంటి ఆ సిద్ధుల చేత సంపన్నురాలైనటువంటి ఆమె వక్షస్థలము నుండి కానీ చిత్తము నుండి కానీ క్షణమైనా కూడా మరి వియుక్తం కాలేదు. అంతేకాదు ఇంకా సమస్త రాజ్యాలయందు కూడా సమస్త లోకాలయందు కూడా ఆమె ఎలా ఉన్నది? మూర్తిభవించిన లక్ష్మీదేవిలా ఉన్నది, అలా నివసిస్తూ ఉన్నది. ఆకాశగామిని శ్యామ విద్యుత్పారంభభూషణ బభ్రామ మేఘమాలేన గిరిమాల మహీతలే. మెరుపులాగానే ప్రకాశించేటువంటి ఆ భూషణాదుల చేత అలంకరింపబడినది అయి శోభితమై ఎలా ఉన్నదంటే ఆకాశ మార్గంలో వెళుతూ పర్వతాలతో కూడినటువంటి ఈ భూతలమున మేఘపంక్తిలాగానే ఆమె పరిభ్రమిస్తూ ఉన్నది. పర్వతాలపైన మేఘాలు ఉన్నట్లుగానే ఆమె ఆకాశంలో చేరుస్తూ ఉన్నది అని చెబుతూ, అంటే ముత్యమునందు దారం ప్రవేశించినట్లుగానే అంటే ఇప్పుడు ముత్యం యొక్క రంధ్రాల నుండి దారం ప్రవేశించినట్లుగానే ఈ యొక్క కాష్టము అంటే కొయ్యలు కానీ గడ్డి కానీ రాళ్ళు కానీ మరి ఇంకా భూతకోట్లు అంటే ప్రాణికోట్లు కానీ మరి భూతకోట్లు అయినటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, జలము మొదలైనటువంటి సమస్త పదార్థాల యందు కూడా ఆమె ఎటువంటి ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా ప్రవేశిస్తూ ఉన్నది.
ఎటువంటి విఘ్నాలు కూడా ఆమెకు రావడం లేదు. అంటే ఆమె ఎక్కడెక్కడ తిరుగుతోంది? మేరు పర్వత శిఖరాల యందు ఆకాశంలో చేరిస్తోంది కదా. అంతేకాదు లోకపాలకుల యొక్క నగరాల యందు, లోకపాలకులు అంటే అష్టదిక్పాలకులను కూడా సందర్శిస్తూ ఉన్నది. అంతేకాదు దేవేంద్ర స్వర్గలోకాలను కూడా సంచరిస్తూ ఉన్నది. ఇంకా ఆకాశం యొక్క ఈ శూన్యం యొక్క దిశల యొక్క అంతరాళములందు, ఈ అష్టదిక్కుల యందు, దశ దిక్కుల యందు కూడా ఆమె సంచరిస్తూ ఉన్నది. ఆ సంచరిస్తూ ఆ చూడాల ఎలా అంటే సుఖంగా సంతోషంగా విహరిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇంకా కూడా తిర్యగ్భూత పిశాధ్యై సహనాగామర సురై విద్యాధరప్సర సిద్ధ్యైర్వ్యవహారం చకారస. అంటే పశువులతోనూ ఉంటుంది, పక్షులతోనూ ఉంటుంది, పిశాచాలతోనూ ఉంటుంది. ఏ శరీరం కావాలంటే ఆ శరీరాన్ని ధరిస్తుంది. మరి అవసరం లేనప్పుడు తన శరీరాన్ని ధరిస్తూ ఉన్నది. ఇంకా కూడా నాగులతోనూ, దేవతలతోనూ, రాక్షసులతోనూ, విద్యాధరులతోనూ, మరి అప్సరస గణాలతోనూ, సిద్ధులతోనూ ఆమె అనేక రకాలైన విధంగా మంచిగా చక్కగా మాట్లాడడము అనేటువంటి వ్యవహారాలను కూడా చేస్తూ ఉన్నది. అంటే ఆమెకు అందరూ కనబడుతున్నారు, అందరికీ ఆమె కనబడుతోంది. ఆమె మరి ఎప్పుడైతే కేచరి అయిందో, అదే ఆకాశ గమనం అనేటువంటిది చేస్తుందో, అనేక శరీరాలను మరి ప్రవేశిస్తూ మళ్ళీ వదిలిపెడుతూ ఉన్నదో, అటువంటి ఆమె ఇంకా కూడా అనేక మారులు మిగుల ప్రయత్నముతోటి ధనపతికి జ్ఞానామృతాన్ని ఉపదేశించింది. ధనపతి అంటే కుబేరునకు కూడా జ్ఞానాన్ని ఉపదేశించింది. కానీ అతడు దానిని పెద్దగా గ్రహించలేకపోయాడు. అయినా కూడా ఆ గృహిణి అయినటువంటి చూడాలక సమస్త కళల యందు కూడా ప్రవీణురాలైంది. ఆమె ఏ విద్యను అభ్యసించినా కూడా అందుట్లో ఉత్తీర్ణురాలై, అంతేకాదు చాలా ప్రావీణ్యతను మరి సంపాదించింది. ఈమె ముగ్ధ బాలిక అని మాత్రమే చూడాలను గురించి రాజు అయితే ఎరిగి ఉన్నాడు. ఏమని? ఆమెను ఒక స్త్రీగాను, ఒక మరి రాణిగాను, ఒక బాలిక అంటే అమాయకమైన స్త్రీగాను, ఒక అందమైన స్వరూపిణి అయిన రాణిగాను ఇలా మాత్రమే రాజు తెలిసి ఉన్నాడు. కానీ ఆమె సర్వ కళలయందు కూడా ప్రవీణురాలు. ఆమె ఆధ్యాత్మ విద్యయందు మరి ఈ విధంగా గగన విహారమునందు మరి సర్వకళ విషయ కళలయందు కూడా ఆమె ఆరితేరి ఉన్నది అనే విషయాన్ని ఆయన తెలుసుకోలేకపోయాడు. ఎలాగంటే పసిబాలుడు విద్యను ఎరుగనట్లుగానే అజ్ఞాని అయినటువంటి వాడు జ్ఞానాన్ని ఎరుగగలుగుతాడా? లేదు. అట్లా ఎరిగినటువంటి వాడైతే వాడిని అజ్ఞాని ఎందుకంటారు? జ్ఞానం తెలియనటువంటి వాడే అజ్ఞాని. అలాగే పసిబాలుడు అనేటువంటి వాడు విద్యను అంటే ఆ విద్యా విషయాలు తెలియగలుగుతాడా పిల్లవాడు? లేదు. అలాగే ఇంతకాలం వరకు కూడా అనేక సిద్ధ్యులు మొదలైనటువంటి గణాల చేత మరి వారి యొక్క గుణాల చేత కూడా సుసంపన్న అయింది. ఎవరు? చూడాల. అది ఆ విషయము. అయితే చూడాలకి ఇన్ని విషయాలు సిద్ధ్యులతో, గంధర్వులతో, అప్సరసలతో, దివ్యాంగనలతో, అష్టదిక్పాలకులతో వీరందరితో కూడా మాట్లాడగలదు, గగన విహారం చేయగలదు. ఆమెకి అనిమాది అష్టసిద్ధులు వశీకరింపబడినవి అనే విషయం గురించి రాజు చూడాల గురించి తెలుసుకోలేకపోయాడు. ఆయన తెలుసుకోలేకపోయాడు అంటే శూద్రునకు యజ్ఞక్రియ చూపనట్లుగానే శూద్రులు యజ్ఞక్రియలు చేయలేరు, చూడలేరు. ఆ విధంగానే ఈ చూడాల కూడా ఏం చేసింది? ఆమె పొందినటువంటి ఆత్మయందు విశ్రాంతిని పొందని అంటే ఆత్మయందు సుస్థిరపడలా రాజు. ఆత్మవిద్యయందు ఆయన నిరతిశయమైనటువంటి విరామాన్ని పొందలేకపోయినటువంటి ఆ రాజుకు అంటే జ్ఞానము అనేటువంటిది ఇంకా సిద్ధించలా. జ్ఞాన మార్గ అన్వేషకుడయ్యే ఉన్నాడు కానీ జ్ఞానాన్ని సిద్ధింపజేసుకోలేనటువంటి ఆ మహారాజుకు ఆమె సాధించుకున్నటువంటి సిద్ధుల యొక్క మహిమను చూపలేదు.
అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడిగాడు. ఏమని? ఆ రాజునికి లీల అదే చూడాలా అనే ఆమె శిఖధ్వజ మహారాజుకు ఆమె పొందినటువంటి సిద్ధి మహిమలను గురించి తెలియజేయలేదు అని వశిష్ఠ మహర్షి చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతున్నాడు. మహత్యాః సిద్ధయోగిన్యాస్తస్య అపి శిఖధ్వజ యత్నేన ప్రాపనో బోధం బుధ్యతేన్యః కథం ప్రభు గొప్ప గొప్ప సిద్ధురాలు కదా ఆమె, యోగిని కూడా అయినది కదా. అటువంటి చూడాలకే శిఖధ్వజునికు మిగుల ప్రయాసము చేత కూడా ఉపదేశించడానికి శక్తి లేక ఉండగా ఇంకా ఇతరమైనటువంటి గురువులకి ఎలా ఉంటుంది అంటే మీరేమని చెప్పారు? ఆమె తన యొక్క సిద్ధుల యొక్క మహిమను భర్తకు చూపలేదు అని చెప్పారు. ఎందుకు? ఆయన ఆత్మజ్ఞాన సిద్ధిని పొందలేదు కాబట్టి. మరి ఆమె మహాయోగిని, గొప్ప సిద్ధురాలు, అన్ని సిద్ధులు కూడా పొందినటువంటి ఆమె సాధకురాలు. అటువంటి చూడాలకే ఆ మహారాజు భార్యకే శిఖధ్వజునికి మిగుల ప్రయాసము చేతైనా సరే ఉపదేశించాలి కదా. అలా ఉపదేశించడానికి ఆమెకే శక్తి లేకపోతే ఇంకా ఇతర గురువుల యొక్క శక్తి అనేటువంటిది ఆయన అజ్ఞానాన్ని పోగొట్టడానికి సమర్థులు కారు కదా అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అంటూ ఉన్నారు. ఉపదేశ క్రమో రామ వ్యవస్థ మాత్ర పాలనం జ్ఞప్తేస్తు కారణం శుద్ధ శిష్య ప్రజ్ఞైవ రాఘవ. ఓ రాఘవ, ఉపదేశ క్రమము అనేటువంటిది కేవలము శాస్త్రాల యొక్క మర్యాదను పాలించడం కోసమే కానీ యథార్థంగా కూడా జ్ఞాన ప్రాప్తికి శిష్యుని యొక్క శుద్ధమైనటువంటి బుద్ధే కారణమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రారంభంలో ఉపదేశం తీసుకోవాలి అనేటువంటిది శాస్త్రం యొక్క మర్యాదను అనుసరించడం కోసమే. అంతేకాని వాస్తవానికి ఏ ఉపదేశము లేకపోయినా మరి యథార్థంగా కూడా జ్ఞానం ప్రాప్తింపజేయడానికి శిష్యుని యొక్క శుద్ధమైనటువంటి భక్తిభావముతో కూడినటువంటి బుద్ధియే కారణమవుతుంది. దానికి ఉపదేశానుక్రమం అనేటువంటిది అవసరం లేదు అని చెబుతూ, ఎలాగంటే ఓ రామచంద్ర, ఉపదేశ క్రమము అనేటువంటిది కేవలం శాస్త్ర మర్యాద కోసము మాత్రమే అనుసరించాలి. జ్ఞానప్రాప్తికైతే అసలు కారణము శిష్యుని యొక్క శుద్ధమైనటువంటి ప్రజ్ఞే అయి ఉన్నది అని చెప్పగా చెబుతూ ఇంకా కూడా ఎలాగంటే శ్రవణము అంటే శ్రవణము చేత కానీ అంటే శబ్ద జ్ఞానము లేకపోతే పరోక్ష జ్ఞానము. ఇక్కడ శ్రవణము అనేటువంటిది కేవలము మాటల ద్వారా చెప్పబడేటువంటి జ్ఞానము అంటే అది శబ్ద జ్ఞానము. అది వానికి మరి అపరోక్ష జ్ఞానం అవుతుందా? అవదు. శబ్ద జ్ఞానం ఎప్పుడు కూడా పరోక్ష జ్ఞానమే. అది ఇతరమైనటువంటి విషయాన్ని గురించి తెలియజేసేటువంటి జ్ఞానము. అందుకు కాబట్టి ఇటువంటి శ్రవణము చేత కానీ అంటే శబ్ద జ్ఞానము కానీ లేకపోతే పరోక్ష జ్ఞానము కానీ లేకపోతే పుణ్యము చేతైనా కానీ జ్ఞేయము ఆత్మ తెలియబడదు. అంటే పుణ్యము చేత అధిష్టానమైనటువంటి జ్ఞేయ వస్తువు ఆత్మతత్వము ఇది అని తెలియబడుతుందా? తెలియబడదు. మరి శ్రవణము చేత ఆత్మ సర్వవ్యాపకము అని చెబుతాడు. కానీ పరోక్ష జ్ఞానం ద్వారా ఆత్మ సర్వవ్యాపకము అని తెలుస్తుంది. అంతేకాని ఆ పరోక్ష జ్ఞానమే ఆత్మ అనేటువంటిది సర్వవ్యాపకము, సర్వము నిండి ఉన్నటువంటిది పరమాత్మ. కానీ తాను అది అవుతుందా? కాదు. ఎందుకు? తనకే అది అపరోక్షంగా లేదు, పరోక్షంగా ఉన్నది, వేరై ఉన్నది. అలాగే సర్పం యొక్క పాదాలను సర్పమే తెలియనట్లుగా ఆత్మయే ఆత్మని ఎరుగగలుగుతుంది. ఏ ఆత్మతత్వజ్ఞుడు ఉన్నాడో ఆ ఆత్మతత్వాన్ని ఆత్మతత్వజ్ఞుడు మాత్రమే, ఆత్మ అయ్యున్నవాడు మాత్రమే పొందుతాడు, తెలియగలుగుతాడు ఆత్మను గురించి. ఎలాగంటే సర్పానికి కాళ్ళుండవా? ఉంటాయి. కానీ అది ఎవరికైనా కనిపిస్తాయా? కనిపించవు. అందరం ఏమనుకుంటాం? మరి పొట్టతో ప్రాకుతుందని అనుకుంటాం. అంటే ఆ సర్పం యొక్క కాళ్ళు సర్పానికే తెలుస్తాయి, మిగతా వారికి తెలియదు కదా అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతున్నాడు. ఏవం స్థితే నాథ మునే కథమేత జగత్స్థిత క్రమో గురూపదేశాఖ్య స్వాత్మజ్ఞానస్య కారణం. ఓ మునీశ్వర,
అలాగైనట్లయితే ఈ జగత్తునందు గురూపదేశ క్రమము అనేటువంటిది ఆత్మజ్ఞానానికి ఎలా కారణమైంది? ప్రతి ఒక్కరూ కూడా గురువు దగ్గర చేరినప్పుడు గురుదీక్ష అనేటువంటిది తీసుకుంటూ ఉన్నారు. గురువు యొక్క ఉపదేశము అనేటువంటిది పాలిస్తూ ఉన్నారు. అటువంటి గురూపదేశ క్రమము అనేటువంటిది ఈ జగత్తునందు మరి ఆత్మజ్ఞానానికి ఎలా కారణమైంది? అది అవసరం లేకపోయినా సరే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పారు. శాస్త్ర మర్యాద కాబట్టి గురూపదేశము అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ జగత్తులో కనపడేటువంటి గురూపదేశ క్రమం అంతా కూడా ఆత్మజ్ఞానానికి కారణం ఎలా అవుతున్నది? అది లేకపోయినా ఆత్మజ్ఞానం సంభవిస్తుంది అని చెప్పారు కదా అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు అత్యంత కృపణ కశ్చిత్ కిరాటో ధనధాన్యవాన్ అస్తి వింధ్యాట వీకాక్షే కుటుంబీ బ్రాహ్మణో యథా. ఓ రామచంద్ర, వింధ్యాచల ప్రదేశమున ధనము ధాన్యము కూడినటువంటి సంపన్నుడు అయిన అతి కృపణుడు అయిన కిరాతకుడు ఒకడు ఉన్నాడు. వాడొకడు కుటుంబీయగు బ్రాహ్మణునిలాగానే నివసిస్తూ ఉన్నాడు. అతి కృపణుడు అంటే ఆత్మజ్ఞాన శూన్యుడు. వానికి ఏమున్నాయి? ధనధాన్యాలైతే సంపన్నంగా ఉన్నాయి. వాడు మరి కుటుంబీ అయినటువంటి బ్రాహ్మణునిలాగానే నివసిస్తూ ఉన్నాడు. వాడెవడు అసలు నిజానికి? కిరాతుడు. ఒక సమయంలో అతడు వింధ్యాచలము అనేటువంటి వింధ్య పర్వతం యొక్క అరణ్యమున వెళుతూ ఉన్నాడు. అతనికి ఒక గవ్వ తృణ సమూహంగా పడిపోయింది. ఒక గవ్వ పడిపోయి ఉన్నది అక్కడ. ఏది? గడ్డి పోచలాగా పడిపోయి ఉన్నది. లోభి అవడం చేత అతను ఏం చేస్తూ ఉన్నాడు? దానికోసమే నలువైపులా కూడా ఆ గడ్డిలో అంటే వాని దగ్గర ఉన్నటువంటి ఒక గవ్వ అక్కడ వాడు నడిచే దారిలో గడ్డిలో పడిపోయింది. పడిపోతే వాడు ఎటువంటి వాడు అంటే లోభి అయినటువంటి వాడు. అతి కృపణుడు అంటే ఎటువంటి జ్ఞానము కానీ ఎటువంటి ధార్మికమైనటువంటి బుద్ధి కానీ లేని పరమ లోభి. ఆ లోభియే అవడం చేత అతడు ఆ గవ్వ కోసం 4 ప్రక్కలా కూడా ఆ గడ్డిలో వెతుకుతూనే ఉన్నాడు. అలా వెతుకుతూ ఉంటే ఆ గవ్వ దొరకలేదు. 3 రోజులు గడిచిపోయింది. ఈ గవ్వ నా చేతికి చిక్కిందనుకో, దాని యొక్క క్రయ విక్రయాల చేత 8 గవ్వలు అవుతాయి. ఇంకా ఏమనుకుంటూ ఉన్నాడు? ఈ గవ్వ కనుక నా చేతికి చిక్కిందో దానిని అమ్ముతాను. ఆ అమ్మినటువంటి దాని చేత నేను అవి 8 గవ్వలు అవుతాయి. దాని నుండి క్రమంగా నాకు 2000 అవుతాయి. ఆ తర్వాత 100,000 అవుతాయి అనేటువంటి అభిప్రాయం చేత ఆ దీనత్వంతో నిండినటువంటి వాడు మరి ఆ జనులో చేసేటువంటి వేల కొలది హాస్యాలపై కూడా దృష్టిని ఉంచకుండా, అంటే చుట్టూ జనం పోతూ ఉన్నారు వస్తూ ఉన్నారు, వాళ్ళ మాటలను పట్టించుకోవడం లేదు. అయినా కూడా వాళ్ళ మాటలను దృష్టిలో పెట్టుకోకుండా అప్రమత్తుడై అంటే చాలా జాగ్రత్తగా అలా పర్యాలోచన చేస్తూ ఆ అరణ్యంలోనే ఉన్నాడు 3 రోజులు గవ్వను వెతుక్కుంటూ. అయితే ఆ తర్వాత 3 రోజులకి అతను చేసినటువంటి పరిశ్రమ తర్వాత చిట్ట చివరకు అరణ్యంలో అతనికి ఏ విధంగా అంటే పూర్ణచంద్రునిలాగా దేదీప్యమైన ఒక గొప్ప చింతామణి ఒకటి దొరికింది. వాడు పారేసుకున్న గవ్వ దొరకల, కానీ వానికి ఒక చింతామణి దొరికింది, ఒక మణి దొరికింది. అది ఎట్లా ఉన్నది అంటే చాలా కాంతివంతంగా ప్రకాశమానమైనటువంటి పూర్ణచంద్రునిలాగా వెలుగుతో కూడుకొని ఉన్నది. దానిని పొందడం చేత వాడు ప్రసన్నమైనటువంటి చిత్తము అంటే సంతోషపడిపోయాడు. సుఖపూర్వకంగా తన ఇంటికి వెళ్ళాడు. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త భోగైశ్వర్యాలను కూడా పొందడం చేత దారిద్ర్యము మొదలైనటువంటి అనర్థాలన్నీ కూడా నశించిపోయినవి. ప్రసన్నుడై ఉన్నాడు. చింతామణి అంటే ఏంటి అంటే ఏది చింతిస్తామో దానిని నెరవేరుస్తుంది, దాన్ని సిద్ధింపజేస్తుంది. ఆ విధంగా అంటే ఏవం యథా కిరాటేన కపర్ధాన్వేషణన్
నేషణేన తత్ రత్నం లబ్ధం జగన్మూల్య మహోరాత్రమఖేదిన. ఈ విధంగా దుఃఖరహితుడైనటువంటి, ఇంకా దుఃఖం నశించిపోయింది. ఎందుకు? వాడు పారేసుకున్న గవ్వకు బదులుగా 3 రోజులు శ్రమిస్తే ఒక చింతామణి దొరికింది. దానిని తీసుకొచ్చుకున్నాడు, దరిద్రాన్ని పోగొట్టుకున్నాడు, ఆనందంగా సుఖపూర్వకంగా సంతోషంగా అనేక సమస్త భోగ ఐశ్వర్యాలను పొందాడు. దరిద్రము అనేటువంటి కష్టాలను దాటివేశాడు. ఆ విధంగా ఆనందాన్ని పొందాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.